ఇప్పుడు ఒక కష్టం అంటే కొంటారు కదా, కొన్న తర్వాత ఈఎంఐలు పే చేయకపోతే ఒక 3 months 4 months ఈఎంఐ పే చేయకపోతే అప్పుడు వీళ్ళు సీజ్ చేసి తీసుకొచ్చి ఇక్కడ పెట్టేస్తారు. వాళ్ళకి అప్పుడు నోటీసులు పంపిస్తూ ఉంటారు. నోటీసులు పంపించి అప్పటికి రెస్పాండ్ కాకపోతే లాస్ట్ ఫైనల్గా నోటీసు పంపిస్తారు, మేము ఇట్లా మీ కార్లో ఆప్షన్లో పెట్టేస్తున్నామని. అప్పటికి రెస్పాండ్ కాకపోతే వీళ్ళు ఇంకా ఆప్షన్లో పెడతారు. సో ఇవి ఆప్షన్లో అప్పుడే ఏం రావు, తీసుకొచ్చి ఇక్కడ పెట్టేసి ఒక 6 months చూడండి ఎట్లయిపోయింది మొత్తం డస్ట్ తీసుకొచ్చి ఇక్కడనే పెట్టి ఒక 6 months 8 months అట్లా ఉండి దాని తర్వాత ఆప్షన్కి వస్తాయి. సో కొన్ని వెహికల్స్ అప్పుడప్పుడు వస్తుంటాయి. సో ఒకేసారి అన్ని రావు. సో కొన్ని వస్తాయి. చూడండి XUV 500 W7 వర్షన్ కూడా ఉంది, మస్తుంది, కొత్త కార్లా ఉంది. W7 వర్షన్ XUV 500. సో ఈ ఆప్షన్ ప్రాసెస్ ఎట్లుంటుందంటే ఇవన్నీ సీజ్ చేస్తారు కదా, తీసుకొచ్చి ఇక్కడ పెట్టి టైం ఇస్తారు వాళ్ళకు. అప్పటికి వాళ్ళు రెస్పాండ్ కాకపోతే వాళ్ళకి నోటీసులు పంపి అప్పటికి రెస్పాండ్ కాకపోతే అప్పుడు ఆప్షన్లో పెడతారు. చూడండి కొత్త కార్లు ఉన్నాయి, పాత ఉన్నాయి, ఎప్పటి నుంచో కూడా ఉన్నాయి. స్క్రాప్ వెహికల్స్ కూడా ఉంటాయి, అవి కూడా ఆప్షన్లో ఉంటాయి. సో అవన్నీ చెప్తాను, వీడియో స్కిప్ చేయకుండా చూడండి. చాలా వెహికల్స్ ఉన్నాయి, అన్ని లారీలు, బస్సులు, ట్రాక్టర్లు, జేసీబీలు, హార్వెస్టర్లు, కుప్పలు ఉన్నాయి కార్లు అయితే. వెహికల్స్ కూడా ఇట్లా 187 ఉంది కదా, ఇవి మాత్రం ఆప్షన్కి వస్తాయి. కొన్ని ఇట్లా వెహికల్స్ ఆప్షన్కి వస్తుంటారు. 2014 మోడల్ చూడండి, ఇట్లా ఆర్టీఏ ఫార్మ్స్, డీజిల్ వెహికల్, ఇవేమో నాన్ రన్నింగ్ వెహికల్స్. అక్కడనే ఉంటుంది కారు, అక్కడనే ఉంటుంది, మనం చూసుకొని తీసుకోవాలి. సో అట్లాంటివి కొన్ని కస్టమర్స్ తీసుకుంటారు, డీలర్స్ తీసుకుంటారు. కొందరు స్పేర్ పార్ట్స్ కోసం కూడా కార్లు కొంటా ఉంటారు ఇక్కడ. సో ఇప్పుడు ఇక్కడ నుంచి తీసుకెళ్లి స్పేర్ పార్ట్స్ కోసం తీసుకెళ్లి వాళ్ళకు యూజ్ అనేది తీసుకుంటారు కదా, అట్లా కూడా జరుగుతాయి. చూడండి యాక్సిడెంట్ అయిన వెహికల్స్. సో అన్ని తీసుకొచ్చి ఇక్కడనే ఇస్తారు. యాక్సిడెంట్ అయిందంటే ఇంకా వాళ్ళు తర్వాత వదిలేసుకుంటారు కదా కారు, తీసుకొచ్చి ఇక్కడ పడేస్తారు, అవి కూడా ఆప్షన్ చేస్తారు. సో అట్లాంటివి కూడా ఉన్నాయి యాక్సిడెంట్ అయిన వెహికల్స్, అవి కూడా చూపిస్తాను. సో ఆప్షన్ ప్రాసెస్ తెలుసు కదా మీకు. సో 20,120 కట్టి రావాలి. గురువారం జరుగుతుంది ఆప్షన్. సో ఎంట్రీ వచ్చేసి 20,120. ఆధార్ కార్డ్, పాన్ కార్డ్ జిరాక్స్ తెచ్చుకోండి. మార్నింగ్ 10 o'clock గేట్స్ ఓపెన్ చేస్తారు, 10 నుంచి 6 దాకా జరుగుతుంది. అండ్ మీరు చాలా మంది ప్రాసెస్ అడిగిరు, లేకంటే మీరు ఇప్పుడు ఆప్షన్కి వచ్చిన తర్వాత వెహికల్ తీసుకోకపోతే పైసలు రిటర్న్ ఇస్తారా అని చెప్పి అడిగిరు. సో అది చాలా మంచి క్వశ్చనే. ఏంటంటే ఇప్పుడు మీరు ఆప్షన్కి వచ్చిర్రు, ఇప్పుడు నేను వెళ్తా, వీడియోస్ తీసుకుంటా వెళ్ళిపోతా, 20,000 పే చేసి వస్తాను. నేను కూడా చూస్తా వెళ్ళిపోతా. చూసి వెళ్ళిపోతే ఏం కాదు, మన 20,000 మనకు రిటర్న్ ఇచ్చేస్తారు. 120 పోతాయి అంతే. సో మన 20,000 మనకు రిటర్న్ ఇచ్చేస్తారు, బుక్లెట్ రిటర్న్ ఇచ్చేస్తే. సో ఇక్కడ చూడండి టాటా సుమోలు కూడా ఉన్నాయి. ఇగో ఇక్కడ కూడా ఉన్నాయి, ఈ లైన్ చాలా వెహికల్స్ ఉన్నాయి. సో ఆప్షన్ ప్రాసెస్ వచ్చేసి ఒరిజినల్ ఆర్సన్ అయితే మీ పేరు మీదకి ఎన్ఓసి, CCI ప్రొవైడ్ చేస్తారు. ఆర్టీఓ ఫార్మ్స్ అయితే మనం చెప్పించుకోవాలి. చూడండి లాట్ నెంబర్ 194 అది ఆప్షన్లో ఉంది. ఇక్కడ చూడండి తుఫాన్. సో ఎప్పటి నుంచో ఉన్న వెహికల్స్ అన్నీ ఉంటాయి. సో చాలా లెంత్ వీడియోనే, 18 minutes వీడియో. సో మొత్తం స్కిప్ చేయకుండా చూడండి, ఏమేమి వెహికల్స్ ఉన్నాయో చూపిస్తాను. సో ఇది చూడండి XUV 500, ఇది కూడా ఆప్షన్లో ఉంది. లాట్ నెంబర్ 191 మహేంద్ర XUV 500 W11 వర్షన్ అనుకుంటా నాకు తెలిసి ఇది. సో చూద్దాం ఒకసారి. చూడండి 2018 మోడల్ మహేంద్ర XUV 500 W8 వర్షన్. లైఫ్ ట్యాక్స్ ఉంది, డీజిల్ వెహికల్, ఆర్టీఏ ఫార్మ్స్. సో ఆర్టీఏ ఫార్మ్స్ అంటే ఒరిజినల్ ఆర్సీ అనేది ఉండదు, ఇది సీజింగ్ బండి. చూడండి ఎట్లయిపోయింది, ఇది కూడా ఆప్షన్లో పెట్టారు. సో ఏంటంటే ఇట్లాంటివి చెప్పాను కదా ఇందాక, పార్ట్స్ ఏమైనా యూజ్ అయితే తీసుకెళ్తారు వెహికల్, ఇట్లాంటివి కూడా కొంటారు. సో మేబీ ఆ మ్యూజిక్ సిస్టమ్ కానీ, ఏమన్నా ఇంజన్ కానీ, సో పార్ట్స్ ఏమైనా యూజ్ అయ్యి ఉంటే తీసుకెళ్లి వాళ్ళ బండ్లకు వేసుకుంటారు, అట్లా కూడా జరుగుతుంది. సో ఇట్లాంటి కూడా ఆప్షన్ జరుగుతుంది. దీని ప్రైస్ అయితే 7 lakhs చెప్పారు. 7 lakhs చెప్తే ఒక డీలర్ W11 వర్షన్, ఓకే W11 టాప్ ఎండ్, ఇది 7 lakhs చెప్తే ఒక కస్టమర్ ఆడికి 5 lakhsకి అడిగిండు. దీన్ని కూడా 5 lakhsకి 550 దాకా వచ్చింది ఆప్షన్లో, కానీ ఇవ్వలేదు. 7 lakhs చెప్పేద్దాం ప్రైస్. ఎందుకంటే అవి చెప్పాను కదా, పార్ట్స్ యూజ్ అయితే తీసుకెళ్ళిపోతారు. సో దానికి ఒరిజినల్ ఆర్స్ ఉండదు, ఆర్టీఏ ఫార్మ్స్ ఇస్తారు. ఆర్టీఏ ఫార్మ్స్ ఉన్న వెహికల్స్కి అయితే మనకు ఫ్రెష్ ఆర్సీ ఉన్నా సరే, ఆర్టీఏ ఫార్మ్స్ ఉన్నా సరే, ఫైనాన్స్ కూడా రాదు. సో అదొకటి గుర్తుపెట్టుకోండి, ఏవి తీసుకున్నా సరే ఆర్టీఏ ఫార్మ్స్, ఫ్రెష్ ఆర్సీ ఉన్నైతే. ఆర్టీఏ ఫార్మ్స్ ఏంటంటే ఫామ్ 35 తీసుకుంటే మీకు, ఇప్పుడు మీరు సీజింగ్ బండిని తీసుకురు, ఆర్టీఏ ఫార్మ్స్ ఫామ్ 35 తీసుకున్నారు అనుకోండి, ఓనర్ని రిక్వెస్ట్ చేసుకోవాలి. వాళ్ళు కాంటాక్ట్ డీటెయిల్స్ ఇస్తారు. కాంటాక్ట్ నెంబర్ దొరికిన తర్వాత మనం ఇక ఎట్లా దొరుకుతుంది కాంటాక్ట్ డీటెయిల్స్ అనేది. కాంటాక్ట్ చేసి మనమే కాంటాక్ట్ చేయాలి. ఆర్టీఏ ఫార్మ్స్ అయితే వెహికల్స్ అదంతా మన రెస్పాన్సిబిలిటీ. ఫామ్ 35 తీసుకున్నాం అనుకో, ఓనర్కి ఫోన్ చేసి ఇట్లా మీ కారు ఉన్నాం ఆప్షన్లో, సో మీరు వచ్చి సైన్ పెడతారా అని చెప్పేసి అడగాలి. వాళ్ళు ఎందుకు వస్తారు, రారు, ఎంతో అంత ఇవ్వాలి మళ్ళీ పైసలు, అది కూడా మాట్లాడుకొని అంతా ఓకే అనుకుంటే ఇక ఫామ్ 35 తీసుకుంటే ఓనర్ వచ్చి మళ్ళీ ఆర్టీఏ దగ్గరకు వచ్చి ఫోటో దిగి సైన్ పెట్టిపోతే మీకు ఆర్సీ ట్రాన్స్ఫర్ అయిపోతుంది. ఇక కొందరు ఉంటారు, నా బండి నువ్వు తీసుకునేది ఏంది, నేను రాను, నేను ఎందుకు రావాలి, అది ఇది అన్నారు అనుకోండి. అప్పుడు ఏం చేయాలంటే ఫామ్ 36 తీసుకోవాలి. ఫామ్ 36 తీసుకుంటే అది కార్ యార్డ్లోనే పెట్టాలి. యార్డ్లో పెడితే ఫామ్ 36 తీసుకొని ఆర్టీఓకి అప్లై చేసుకోవాలి. ఫామ్ 36 యార్డ్ వెహికల్లో ఉంటుంది కాబట్టి వాళ్ళు వచ్చేసి ఇన్స్పెక్షన్ చేసుకొని పోతారు. ఒక 2-3 months తర్వాత మనకు ఆర్సీ అనేది వస్తుంది. సో అప్పటిదాకా వెహికల్ ఇక్కడనే ఉంటుంది. అంటే డిపెండ్స్, అది
కొన్ని వెహికల్స్ ఇస్తారు, కొన్ని వెహికల్స్ ఇక్కడనే పెట్టాల్సి వస్తుంది. సో అట్లా ఇక లాట్ నెంబర్ 31 ఇది కూడా ఆప్షన్లో ఉంది. సో ఇప్పుడు ఫామ్ 36 తీసుకుంటే డిపెండ్, వెహికల్ ఇచ్చేస్తారు లేదంటే ఇక్కడనే పెట్టాల్సి వస్తుంది. సో అట్లా అవుతుంది. దాని తర్వాత ఒకవేళ ఇక్కడనే పెట్టాల్సి వస్తే మనం దానికి ఎన్ని రోజులు ఉన్నదో అన్ని రోజులు యాడ్ రెంట్ కట్టాలి. అండ్ మనం ఇది పార్కింగ్ ఛార్జెస్ కట్టాల్సి వస్తుంది ఖచ్చితంగా. ఫామ్ 36 తీసుకుంటే టైం పడుతుంది ఆర్సీ రావడానికి. ఆర్సీ వచ్చిన తర్వాత వెహికల్ ఇస్తారు. సో ఇవి కూడా చూడండి సీజింగ్ వెహికల్స్ అన్ని. సో కొన్ని ఒరిజినల్ ఆర్సీ అయితే మీకు ట్రాన్స్ఫర్ అయిపోతుంది. సో చూడండి ఇక్కడ కూడా కొన్ని ఉన్నాయి ఎల్లో స్టిక్కర్ వేసి, అవి ఆప్షన్లు ఉన్నాయి, ఇవేమో ఆప్షన్లు లేవు. సో వస్తూ ఉంటాయి కొన్ని 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 ఒక ఈ వారం ఒక 5 వెహికల్స్ వస్తాయి, నెక్స్ట్ వీక్ ఒక 5 వెహికల్స్, అట్లా వారం వారం వస్తూనే ఉంటాయి వెహికల్స్ అనేవి. కానీ ఏమొస్తాయో మనం చెప్పలేము, ఎందుకంటే దాంట్లోకి నోటీసులు పంపించి ఓకే దీన్ని నోటీస్ పీరియడ్ అయిపోయింది, దీని తర్వాత ఇప్పుడు ఆప్షన్కి రావచ్చు, ఇది ఆప్షన్లో పెట్టవచ్చు అని చెప్పేసి ఉంటుంది కదా. ఇది చూడండి లాట్ నెంబర్ 196. సో ఇట్లా వాళ్ళకి టైం ఉంటుంది, ఆ టైం అయిపోయిన తర్వాత వాళ్ళకి నోటీసులు ఇచ్చి అప్పటికి రెస్పాండ్ కాకపోతే అప్పుడు తీసుకొస్తుంది. ఇది చూడండి ఎట్లుంది చూడండి, యాక్సిడెంట్ అయినట్టు తీసుకొచ్చి ఇక్కడనే పడేసారు. చాలా మంది 20,000 120 కట్టి ఎందుకు రావాలి, ఫ్రీగా ఎలవ్ చేయొచ్చు అంటారు కదా. సో ఇప్పుడు మనం ఫ్రీగా ఎలవ్ చేస్తే ఇక్కడ కార్లు ఉంటాయి కదా, ఇవేమన్నా పార్ట్స్ పోయినాయి అనుకోండి, సో అప్పుడు ఎవరు తీసిరో తెలీదు. అదే మీ దగ్గర బుక్లెట్ ఉంది అనుకోండి, మీరు 196 బుక్ నెంబర్ అనుకోండి, మీ డీటెయిల్స్ అన్ని అక్కడ కంప్యూటర్లో డేటా సేవ్ అయి ఉంటుంది. సో ఇక్కడ సీసీ కెమెరాలు ఉంటాయి, సో దాన్ని బట్టి చూడడానికి అట్లా. లేదంటే ఏమైనా పోయినా కానీ మనదే రెస్పాన్సిబిలిటీ ఉంటుంది, మనం ఏమైనా తీసుకెళ్ళినా కానీ కొందరు ఉంటారు కదా, సో మ్యూజిక్ సిస్టమ్ అలాంటి పీక్ అవుతారంట. సో అందుకోసం బుక్లెట్ ఉంటే అక్కడ మనం తిరుగుతుంటే మనకు బుక్లెట్ కనిపిస్తుంది, ఆ పర్సన్ ఎవరనేది తెలుస్తుంది కదా. సో అందుకని చెప్పేసి బుక్లెట్. అది కాక సెక్యూరిటీ డిపాజిట్ అనుకోండి, ఇంకా అది కూడా ఆప్షన్లో ఉంది. ట్రాక్టర్ ఇది నాకు డిఫరెంట్గా అనిపించింది. ట్రాక్టర్ చూడండి డిఫరెంట్గా ఉంది, అసలు ఇంతవరకు ఇట్లాంటివి చూడలే, కొత్త ఉంది ట్రాక్టర్ కూడా. టైర్లు గ్రిప్ చూడండి ఎట్లున్నాయి, అసలు ఇదేదో మిషన్ చైన్ మిషన్ వేసిరో అది ఏందో కూడా అర్థం కాలేదు మొత్తం. సో అందుకే తిరిగి చూసినా కానీ నాకేం అర్థం కాలేదు ఏందని చెప్పేసి. ఎవరికైనా తెలిస్తే కామెంట్ చేయండి అసలు అది ఏంది మిషన్ అని చెప్పేసి. ట్రాక్టర్ల గురించి తెలిసిన వాళ్ళు అయితే చెప్తారు అదేందో. సో ఇవైతే ఆప్షన్కి రాలే, అవతల ఒక ట్రాక్టర్ వచ్చింది, మేబీ వస్తుండొచ్చు ఇవి కూడా ఆప్షన్కి. టైం పడుతుంది, చెప్పిన కదా నోటీస్ పీరియడ్ అయిపోయిన తర్వాత ఆప్షన్కి వస్తాయి. ఇక్కడ చూడండి జేసీబీలు కూడా ఉన్నాయి, జేసీబీలు ఒక 6-7 జేసీబీలు ఉన్నాయి అనుకుంటా. కావాలంటే కొన్ని ఇప్పుడు మీకు ఏమైనా కావాలనుకున్నా డైరెక్ట్ దాని ఫోటో తీసుకొని నెంబర్ ప్లేట్ ఫోటో తీసుకొని వెళ్ళి కూడా అడగొచ్చు, ఇది ఎప్పుడు ఆప్షన్కి వస్తుంది, ఇవి ఆప్షన్లు ఎప్పుడు ఉంటాయి అని చెప్పేసి కూడా అడగొచ్చు. సో వాళ్ళకి తెలుస్తుంది కదా ఆప్షన్కి ఎప్పుడు వస్తుంది, దాని నోటీస్ పీరియడ్ అనేది వాళ్ళకి ఐడియా ఉంటుంది. సో వచ్చేది ఉంటే చెప్తారు, లేదంటే ఇది ఇప్పుడు రాదు ఆప్షన్కి అని చెప్తారు. ఇది వచ్చేసి వెనకాల ఉంటుంది, ఇగో లాట్ నెంబర్ 182 ఇది ఆప్షన్లో ఉంది. లాట్ నెంబర్ 182 ఇది చూడండి, అది ఆప్షన్లో ఉంది, ఇవి లేవు. సో అట్లా కొన్ని కొన్ని వెహికల్స్ వస్తూ ఉంటాయి. సో ఇంకా చాలా వెహికల్స్ ఉన్నాయి, అవి కూడా చూపిస్తాను. అండ్ మీకు ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి. అండ్ ప్రతి గురువారం జరుగుతుంది ఆప్షన్. డిస్క్రిప్షన్లో చూడండి, మీకు వరంగల్, ఖమ్మం, కరీంనగర్ అన్ని లొకేషన్స్ డీటెయిల్స్ డిస్క్రిప్షన్లో ఇచ్చిన. నేను ఇన్స్టాగ్రామ్లో ఫాలో అవ్వండి, మిడిల్ క్లాస్ కార్స్. ఆప్షన్ ముందు రోజు నేను మీకు ఇంటిమేట్ చేస్తాను. ఇక్కడ చూడండి బస్సులు ఉన్నాయి, బస్సులో ఒకటి ఎక్కి చూస్తామని ఎక్కిన. సో నీట్గానే ఉన్నాయి బస్సులు కూడా. ఇది చూడండి లోపల కూడా అంత అంత ఏం లేదు. ఇవంతా చూడండి చాలా రోజులు తెచ్చి పెట్టేందుకు సీట్లు మొత్తం దుమ్ము పట్టిపోయినాయి, మొత్తం ఎట్లా డస్ట్ అయినాయి. బస్సులు అయితే చాలా ఉన్నాయి, బస్సులు ఒక 10 బస్సులు దాకా ఉన్నాయి. ఇవి ఎప్పుడు వస్తాయో తెలియదు ఆప్షన్కి అయితే. సో బస్సులు అయితే చాలానే ఉన్నాయి, బస్సులు ఉన్నాయి, గూడ్స్ వెహికల్స్, ట్రాక్టర్లు, టిప్పర్లు, రెగ్యులర్గా దొరికేవి మీకు ఏమైతే యూస్ ఉంటాయి అన్ని వెహికల్స్ ఉంటాయి ఇక్కడ. ఇది వచ్చేసి యార్డ్ వెనకాల, ఆప్షన్ ముందు జరుగుతుంది. ఇవన్నీ సీజింగ్ వెహికల్స్. సో ఇది ఒక ఆల్మోస్ట్ ఒక 2 కిలోమీటర్లో 3 కిలోమీటర్లో ఉంటుంది మొత్తం ఇదంతా యార్డ్ అంతా. సో ఇవి లాస్ట్కి ఉంటాయి, మీరు ఎప్పుడైనా వచ్చినప్పుడు ఇవి చూడొచ్చు. ఆప్షన్ వెనకాలకి రాగానే మీకు కనిపిస్తాయి వెహికల్స్, వచ్చి చూసి వెళ్ళొచ్చు. సో ఎవరేమన్నారు, సెక్యూరిటీ వాళ్ళు కూడా ఉంటారు ఇక్కడ, కాకపోతే వాళ్ళు చూసుకుంటూ ఉంటారు. ఎందుకంటే పార్ట్స్ పోయినా సరే ఏమైనా పోయినా అనుకోండి కార్లా, ఖచ్చితంగా సెక్యూరిటీ వాళ్ళ శాలరీ నుంచి కట్ చేశారంట. అందుకని ఇక్కడ కూడా ఒక 2-3 ఉంటారు సెక్యూరిటీ వాళ్ళు, ముందుంటారు, మధ్యలో ఉంటారు, సీసీ కెమెరాలు ఉంటాయి, ఇక్కడ కూడా ఉంటారు. ఇంకా ఇవ్వండి ఇవి కూడా ఉన్నాయి ఇంకా బస్సులు, ఆర్టీసీ బస్సులు. సో మా లాస్ట్ వీడియోలో ఒకటి ఇట్లా బస్సుల వీడియో చేస్తే కామెంట్ చేసిరు, ఆర్టీసీ బస్సులు గవర్నమెంట్ కదా భయ్యా, ఇవి ఆప్షన్లు ఎట్లా పెడతారు అని చెప్పేసి. అవి అట్లా కాదు, ఏంటంటే మన వాళ్ళు ఇప్పుడు సపోజ్ మనం కొనుక్కొని దానిలో లీజ్కి పెట్టుకుంటారు, లీజ్కి ఇస్తారు కదా, అట్లా పెట్టుకుంటారు. అవి గవర్నమెంట్ బండ్లు ఏం కాదు. సో పాత ఉంటాయి చూసిరా, పాత మోడల్, అవి గవర్నమెంట్వి. ఇట్లా మీకు డిజైన్ ఫ్రెష్ ఏమంటారు BS6 వెహికల్స్ లాగా కనిపిస్తాయి కదా డిజైన్. సో అట్లున్నాయి మాత్రం మామూలుగా మనలాంటి వాళ్ళే కొనుక్కొని దానిలో కాంట్రాక్ట్గా పెట్టుకుంటారు. సో అట్లా ఇది కూడా చూడండి, ఇది ఎప్పటి నుంచో ఉంది. ఇది అయితే అసలు ఇది మేబీ మూవ్ చేసిరు అనుకుంటాను. ఇక్కడ చూడండి మొత్తం మట్టి మొత్తం డిస్టర్బ్ అయింది, ఇది మూవ్ చేసిరు అనుకుంటా. ఇట్లా అంటే దీని పక్కన ఇంకోటి కూడా ఉండే, అది లేదు. ఇది చూడండి పెద్ద పెద్ద ఏమంటారు ఇవి నాకు కూడా తెలియదు ఏమంటారో. మేబీ
లోడ్ క్యారీ చేస్తాయి కదా, ఇది చూడండి టైర్లు లేవు దీనికి, ముందు టైర్ లేదు ఎందుకో. ఇదైతే తెలుసు కాంక్రీటు కంకరు అవన్నీ తీసుకెళ్తుంది, డాంబర్ లాంటివి. నెక్స్ట్ ఇగో ఇక్కడ కూడా ఉన్నాయి చూడండి. ఈ బస్సులు అనేవి ప్రైవేట్ వాళ్ళే. సో ప్రైవేట్ వాళ్ళే లీజ్ తీసుకొని గవర్నమెంట్లో పెడతారు. కాంట్రాక్ట్ అయిపోయిన తర్వాత వాళ్ళు ఈఎంఐలు కట్టకపోతే ఏం చేస్తారు, తీసుకొచ్చి ఇక్కడ సీజ్ చేసేసి పెట్టేస్తారు. సో అట్లా ప్రాసెస్ అదంతా. సో ఇవన్నీ అంతే. సో కొందరు అయితే వదిలేసుకుంటారు, ఇంకా అంటే వాళ్ళు యూజ్ చేసుకున్న రోజులు చేసుకొని దాని తర్వాత ఇడిచిపెట్టేస్తారు. సో కొన్ని చాలా మంది కామెంట్స్ చేస్తారు, సో పార్ట్స్ రీప్లేస్ చేస్తారని చెప్పేసి. ఇక్కడైతే చేయరు, మేబీ బయట ఓనర్లు చేస్తుండొచ్చు, అదైతే చెప్పలేం. కావాలంటే మీరు తీసుకోవాలనుకుంటే ఏ వెహికల్ అయినా మీరు మెకానిక్ని తీసుకొని వస్తే బెస్ట్. సో ఎందుకంటే ఒక బుక్లెట్ మీద 2 రావచ్చు, 3 రావచ్చు. మీరు వచ్చే వాళ్ళు ఏదైతే ఉన్నారో మెకానిక్ని తీసుకొని వచ్చారు అనుకోండి, చెక్ చేసుకొని తీసుకోవచ్చు. సో వెహికల్ ఎట్లుంది, మొత్తం ఎట్లుందని చూసుకొని తీసుకోవచ్చు. పార్ట్స్ రిప్లేస్ అయినా, యాక్సిడెంట్ అయిందా లేదా, వెహికల్ అంతా ఓవరాల్గా చెక్ చేసుకొని తీసుకోవచ్చు. ఇదైతే చాలా రోజుల నుంచి ఉన్నట్టుంది చూడండి, చెట్లు కూడా వచ్చేసినాయి లోపల నుంచి. ఇది రీసెంట్గా తెచ్చారు లెఫ్ట్ది నాకు తెలిసి. ఇదైతే ఎప్పటి నుంచి ఉంది, పాతది. సో ఇది కూడా మొత్తం ఓల్డ్. సో ఇవి ఎక్కువ గూడ్స్ వెహికల్స్, ఈ లారీలు అయితే ఎక్కువ ఉంటాయి. ఫైనాన్స్ కట్టకుండా విడిచిపెడతారు, చాలా వరకు ఇవే ఎక్కువ ఉంటాయి. కార్లు తక్కువ. సో కార్లు ఈఎంఐలు కడతారు కానీ విడిచిపెట్టేస్తారు చాలా వరకు. ఇది బాగుంది, మొత్తం ఏసీ క్యాబిన్తోన, మొత్తం క్లోజ్ బాడీ. ఇదొకటి, ఇది చూడండి ఎట్లుంది, బాడీ తీసేసిరు, ఓన్లీ క్యాబిన్ మాత్రం పెట్టిరు. ఇది చూడండి, బోర్వెల్స్ కూడా ఉన్నాయి. బోర్వెల్స్ కూడా ఒక 5-6 ఉన్నాయి బోర్వెల్స్ కూడా. కానీ ఇవి తెలీదు ఎప్పుడు వస్తాయో ఆప్షన్కి, టైం పడుతుంది ఎప్పుడో వస్తాయి అనేది. ఇగో అప్పుడప్పుడు ఆప్షన్కి వస్తే ఇగో చూడండి, లాట్ నెంబర్ 142 ఇట్లా స్టిక్కర్ వేసి పెడతారు. లాట్ నెంబర్ 142 కదా, ఇగోండి. ఇట్లా అప్పుడప్పుడు కొన్ని వెహికల్స్ వస్తూ ఉంటాయి, అన్నీ ఒకేసారి రాలేవు కదా. మంత్లీ ఒకటి, లేదంటే వీక్లీ ఒకటి, వారం వస్తూనే ఉంటాయి. ఇట్లాంటి స్క్రాప్ వెహికల్స్ కూడా పెడతారు, యూజ్ అవుతుందేమో అని చెప్పేసి. ఇది చూడండి 142 లేదు, అది మేబీ లాస్ట్ వీక్ ఉండొచ్చు. సో లాస్ట్ వీక్ ఉంటే ఆ స్టిక్కర్ పీకలేదు, అట్లే పెట్టేసినట్టు వాళ్ళు. నెక్స్ట్ ఇది చూడండి, ఇది కూడా క్లోజ్ బాడీ కంటైనర్, మామూలుగా ఏమన్నా క్యారీ చేయడానికి యూజ్ చేస్తారు కదా అలాంటివి. డీసీఎం ఐచర్ 1110. ఇది చూడండి పాతది. ఒకటైతే ఉంది, దానికి ముందు ఫ్రంట్ క్యాబిన్ లేదు, క్యాబిన్ లేకుండా ఒకటి ఉంది, అది చూపిస్తాను. ఇది కూడా చూడండి 200 కూడా ఆప్షన్లో ఉంది. ఇది లేదు ఆప్షన్లో. ఇది చూడండి, ఇది కూడా ఆప్షన్లో ఉంది, క్యాబిన్ లేదు కానీ ఆప్షన్లో ఉంది. సో ఏంటంటే మేబీ వాళ్ళకి వెనకాల ఉన్న బాడీ యూజ్ అవుతుంది కదా. సో వెనకాల ఉన్న ఈ వెహికల్ అంతా యూజ్ అవుతుంది మ్యాక్సిమం. సో ఇంజన్ తీసేసి మిగతా మొత్తం యూజ్ అవుతుంది. అట్లాంటివి కూడా జరుగుతాయి ఆప్షన్వి. సో అందుకే ఎప్పుడైనా మొత్తం చూడండి ఏమేమి వెహికల్స్ ఉన్నాయని చెప్పేసి మీకు ఒక ఐడియా వస్తుంది అని చెప్పేసి. ఇక చూడండి, ఇది ఆప్షన్లో ఉంది. లాట్ నెంబర్ 202, 2010 మోడల్ అశోక్ లైలాండ్ కార్గో ట్రక్. ఇదా 201 లాట్ నెంబర్. ఓకే, 201 లాట్ నెంబర్. సో ఇవి కూడా ఆప్షన్కి ఉంటాయి. అది ఎంతకు సేల్ అయిందంటే గుర్తుంది, నేను లాస్ట్ దాకా ఉన్నా అది అయినప్పుడు. 201 ఎంతకు పోయిందంటే 4,50,000 పోయింది. ఎగ్జాక్ట్ గుర్తులేదు కానీ 4 లక్షల నుంచి 4,50,000 మధ్యలో ఎంతో పోయింది. 430 ఎంతో ఐడియా లేదు. 4 దాకా అయితే పోయినట్టు ఐడియా ఉంది నాకైతే. ఇవ్వండి, ఇక్కడ కూడా లారీలు ఉన్నాయి, ఇక్కడ లారీలు, ఇక్కడ మొత్తం. ఇంకా చూడండి మొత్తం ఇక్కడ ఇగో బోర్వెల్స్ ఇక్కడ కూడా ఉన్నాయి 2, మొత్తం 3 ఉన్నాయా? 3 బోర్వెల్స్ ఉన్నాయి. ఇంకా ట్రాక్టర్లు, హార్వెస్టర్లు అవి కూడా ఉన్నాయి, చాలా ఉన్నాయి. ఇంకా బస్సులు కూడా ఉన్నాయి. సో అవి కూడా చూపిస్తాను. లాస్ట్ దాకా చూడండి, ఇగో ఇక్కడ బోర్వెల్స్ ఉన్నాయి. ఇంకా వెనకాల దాకా ఆ గుట్ట ఉంది కదా, ఆ గుట్ట దాకా ఉంది మొత్తం యార్డ్. అయితే చాలా పెద్ద యార్డ్ ఇది. ఆల్ ఓవర్ మన ఇండియాలోనే పెద్ద యార్డ్ అంటే ఇదే. 1 కిలోమీటర్లలోనే ఉంటుంది. ఇదైతే అంత పెద్ద ఉంటుంది యార్డ్ అయితే. మొత్తం ఎక్కువ ఇక్కడ ఓన్లీ శ్రీరామ్ వాళ్ళే ఉండవు, మొత్తం ఐడిఎఫ్సి కానీ, ఐసిఐసి వాళ్ళే కానీ, హెచ్డిఎఫ్సి ఎవరు లోన్లు ఇస్తారో వాళ్ళందరూ ఉంటాయి ఇక్కడ వెహికల్స్ అన్ని. ఏంటంటే యార్డ్ కాబట్టి వాళ్ళు కూడా పార్క్ అండ్ రెంట్ పే చేస్తారు. సో అట్లా ఎట్లా అంటే ఇప్పుడు మనం ఇక్కడ పెట్టినందుకు కూడా వెహికల్ పర్ డే ఇంత అని ఛార్జ్ చేస్తారు. 200 నుంచి స్టార్ట్ అవుతుంది. కార్లకు అయితే 200, 250 అట్లా ఉంటుంది. సో వెనకాల చూసిరా, గుట్ట దాకా నేను చూసిరా. అక్కడ దాకా వెళ్ళలేను నేను, ఈ 2 లైన్స్ తిరిగి కవర్ చేసేసిన అప్పటికే మస్తు అయిపోయింది. సో వీడియో కూడా ఎక్కువ లెంత్ అయిపోతుంది అని చెప్పేసి వెళ్ళలేదు. బ్యాక్ సైడ్ కూడా ఇవి చూడండి, ఇవి కూడా ఉన్నాయి. ఇంకా ఇక్కడ హార్వెస్టర్లు ఉన్నాయి, 2-3 హార్వెస్టర్లు ఉన్నాయి. ట్రాక్టర్లు కూడా ఉన్నాయి. సో ట్రాక్టర్లు కూడా చూపిస్తాను. ట్రాక్టర్లు కొన్నే ఉన్నాయి, ఇక్కడ తక్కువే ఉంటాయి. ఈ హార్వెస్టర్లు, ట్రాక్టర్లు తక్కువే ఉంటాయి. పటాన్ చెరువులో కానీ, పటాన్ చెరువు, ఈ వరంగల్, ఈ మహబూబ్ నగర్ ఇక్కడ ట్రాక్టర్లు ఎక్కువ ఉంటాయి, హార్వెస్టర్లు, ట్రాక్టర్లు. ఎందుకంటే అక్కడ అగ్రికల్చర్ ఎక్కువ ఉంటుంది కాబట్టి ఎక్కువ ఉంటాయి. సో ఇక్కడ అంత ఎక్కువ ఉండవు. ఇక్కడ కార్లు, ఈ డీసీఎంలు, లారీలు ఎక్కువ ఉంటాయి. చూడండి హార్వెస్టర్, ఇది మరీ కొత్త ఉంది హార్వెస్టర్. చూడండి నీట్గా ఉంది, కొత్త ఉంది. ఇదైతే ఆప్షన్లో లేదు. సో మిడిల్ అయితే ఒకటి ఆప్షన్ ఉంది చూడండి, 209 లాట్ నెంబర్.
మిడిల్ ఆప్షన్కి వచ్చింది. ఇది ఆప్షన్కి రాలేదు, ఇది ఆప్షన్లో ఉంది. 209, 210 రెండు ఆప్షన్లు ఉన్నాయి. సో వీటి డీటెయిల్స్ అయితే తెలీదు, వీటి డీటెయిల్స్ ప్రైసెస్ తెలీదు. ఖచ్చితంగా నెక్స్ట్ వీడియో చేస్తాను ఒకటి వీలైతే ఖచ్చితంగా. సో మన ఛానల్లో చూడండి, మీకు ఆల్ టైప్ ఆఫ్ వెహికల్స్ వీడియోస్ దొరుకుతాయి. లారీలకు కానీ, టిప్పర్లకు కానీ, గూడ్స్ వెహికల్స్కి, కార్స్కి, బైక్స్కి అన్ని సపరేట్ వీడియోస్ దొరుకుతాయి. సో చూడండి, లాట్ నెంబర్ 210, 2012 మోడల్ జాన్ డేర్ హార్వెస్టరా, 2012 మోడల్ ఇది. సో ప్రైసెస్ అయితే దీని గురించి తెలీదు, నేను అసలు ఇది ఆప్షన్లో ఉందని కూడా తెలీదు. ఇటు సైడ్ జస్ట్ చెక్ చేయడానికి వచ్చినప్పుడు కనిపించినాయి మనకు. సో ఇంకా జేసీబీలు కూడా ఉన్నాయి, ఇగోండి జేసీబీ కూడా వచ్చింది. జేసీబీలు ఉన్నాయి, ట్రాక్టర్లు ఉన్నాయి, జేసీబీ ఉంది. ఇక్కడ చూడండి బస్సులు కూడా ఉన్నాయి, స్కూల్ బస్సు, అంబులెన్స్లు, మినీ ట్రావెల్ బస్సులు. సో ఇవి కూడా దొరుకుతాయి మీకు రెగ్యులర్గా. ఇది చూడండి స్కూల్ బస్, మినీ ట్రావెల్ బస్, పెద్ద బస్సులు కూడా ఉన్నాయి. ఇది చూడండి యాక్సిడెంట్ అయింది, తీసుకొచ్చి ఇక్కడ పెట్టేసిరు ఇంకా. సో ఇది శ్రీరామ్ ఫైనాన్స్ అని కాదు, వేరే వాళ్ళే కూడా చెప్పిన కదా, తెచ్చి పెట్టేస్తారు ఇక్కడ. సో ఇది చూడండి మొత్తం యాక్సిడెంట్ అయినట్టుంది, ఇక బండి వదిలేసుకురు, తీసుకొచ్చి ఇక్కడ పడేసిరు. సో ఇవి కూడా ఆప్షన్కి వస్తాయి ఎప్పుడైనా, చెప్పలేము, రావచ్చు. మొత్తం టైర్లు కూడా వీకేసారు, టైర్లు వీకేసి మొత్తం భూమి మీదే పెట్టేసారు వెహికల్ అంతా. అది చూడండి మొత్తం భూమి మీదే బ్యాలెన్సింగ్ ఉంది. మళ్ళీ అందులోని గ్రౌండ్ క్లియరెన్స్ కూడా తక్కువ ఉంటుంది కాబట్టి మొత్తం కిందికి వెళ్ళిపోయింది మొత్తం బస్సు. ఎంత పెద్ద బస్సు మొత్తం. ఇదైతే లాస్ అనుకుంటా నాకు తెలిసి, కంపెనీకి లాసా లేదంటే ఆ ఓనర్కి లాసో తెలియదు కానీ మొత్తం అయిపోయింది దాని పని అయితే. ఆ ఫ్యాన్ చూడండి ఎంత పెద్ద ఉందంటే, కూలెంట్ ఫ్యాన్ అయిందో తెలియదు కానీ ఆ ఫ్యాన్ చూడండి, మీకు వీడియోలో తెలుస్తలే కానీ అది చూడండి వీడియోలో కూడా కనిపిస్తలే, అంత పెద్ద ఉంది ఆ ఫ్యాన్. అది తీసుకొని మన ఇంట్లో పెట్టుకోవాలి ఫ్యాన్ సెట్ చేసుకొని. ఇది చూడండి ఇక్కడ ఎయిర్ ఫిల్టర్ ఉంటుందేమో. మొత్తం బస్సు అయితే ఖరాబ్ అయిపోయింది. ఇది కూడా తీసుకొచ్చి ఒక 4-5 months అవుతుంది. 4-5 months నుంచి ఇక్కడనే ఉంది ఇది. 4-5 months అంతే, 4-5 months అవుతుంది వచ్చి ఇక్కడ. సో 2 బస్సులు ఉన్నాయి, సేమ్ యాజ్ ఇట్ ఈస్ బస్సులు, సేమ్ యాక్సిడెంట్. ఇది కూడా మొత్తం స్క్రాప్ అయిపోయింది ఇది కూడా. కాకపోతే దానికన్నా ఇది కొంచెం బెటర్, మరి అది ఇంకా వరస్ట్ అయింది, ఇది పర్లేదు. ఇది కొంచెం వెనకాల కూడా బాగానే ఉంది. వెనకాల చూడండి, చాలా రోజుల నుంచి తెచ్చిపెట్టినందుకు మొత్తం రస్ట్ పట్టేసింది, మొత్తం ఇంజన్ కానీ అంతా. ఇది కూడా సేమ్ యాక్సిడెంట్, ఫ్రంట్ మొత్తం గుద్దేసిండు ఇది కూడా. కాకపోతే దానంతా దారుణం కాలేదు, ఇది కొంచెం బెటరే ఉంది యాక్సిడెంట్ అయితే. అదైతే ఎక్కువ అయిపోయింది. ఇది చూడండి మొత్తం రస్ట్ పట్టేసింది, చాలా రోజుల నుంచి ఉండి మొత్తం రస్ట్ పట్టేసింది. లోపల కూడా మొత్తం చూడండి ఎట్లయిపోయింది. చాలా రోజులు అయిందనుకుంటా తీసుకొచ్చి, నేనైతే 4-5 months నుంచి చూస్తున్నాను, అంతకుముందు ఎక్కడ ఉందో తెలియదు కానీ. ఇది చూడండి లోపల కూడా ఫ్రంట్ మొత్తం పగిలిపోయింది. నెక్స్ట్ ఇవి ఉంది అంబులెన్స్లు, ఇవి కూడా ఆప్షన్ ఉన్నాయి. ఇదైతే 7 lakhsకి పోయింది, ఇది 10 lakhs చెప్పారు, హోల్డ్ అయింది. అదైతే 7కి పోయింది, ఇది 10 lakhs చెప్పారు. సో ఇది అయితే తెలీదు. 203 ఇది కూడా ఆప్షన్కి వచ్చింది, కానీ దీని డీటెయిల్స్ ఏం తెలియదు మనకు. సో ఇక్కడనేమో ఆప్షన్ జరుగుతాయి, ఇవన్నీ ఆప్షన్లు ఉన్న వెహికల్స్. మీకు అనిపిస్తుంది కదా ఎల్లో స్టిక్కర్ వేసేసి ప్రతి ఒక్క వెహికల్ మీద, ఇవి మాత్రం ఆప్షన్ ఉన్న వెహికల్స్. ఇక్కడ ఆప్షన్ జరిగితే వెనకాల చూస్తారు కదా, వెనకాల వచ్చేసి ఆ చెట్టు అవతల నుంచి మొత్తం సీజింగ్ వెహికల్స్ ఉంటాయి. సో ఇంతే ఫ్రెండ్స్ వీడియో నచ్చితే లైక్